మార్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నంద్యాల రెడ్డి సేవా సంఘ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు రెడ్డి సేవా సంఘ నాయకులు. నంద్యాల విద్యుత్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. విద్యుత్ సమస్య రాకుండా కలసికట్టుగా పనిచేయాలి ఏడి రమేష్ కుమార్. నంద్యాలలో ఉన్న మీ సేవా సెంటర్ల సిబ్బందితో ఆధార్ నమోదు ప్రక్రియపై ఉన్నతాధికారుల సమావేశం. హైందవ శంకరావ సభకు లక్షలాదిగా తరలిరండి. బనగానపల్లి నియోజకవర్గ గవర్నర్ బీజేపీ బివి సుబ్బారెడ్డి పిలుపు. విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు సిబ్బంది. నంద్యాల శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో వెంకటేశ్వర గానామృతం. భారీ ఎత్తున పాల్గొన్న భక్తులు. నిత్యం వందల మందితో లారీలు, బస్సులు, ట్రాక్టర్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. అధికారులు పట్టించుకోండి, వాహనదారులు ఆవేదన. నంద్యాల సూరజ్ గ్రాండ్ హోటల్ నందు రెడ్డి సేవా సంఘ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు రెడ్డి సేవా సంఘ నాయకులు. 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను రెడ్డి సేవా సంఘ అధ్యక్షులు ఆర్వి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్డి కులస్తులు రెడ్డి సేవా సంఘం చేసే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని, అలాగే కార్తీక దీపోత్సవం, కార్తీక వనభోజన కార్యక్రమానికి ఎంతగానో సహకరించాలని, రెడ్డి కులస్తులు ఈ సంవత్సరం కూడా అదేవిధంగా సహకరించాలని కోరారు. నంద్యాల పట్టణ ప్రజలకు మరియు రెడ్డి బంధువులందరికీ నా నమస్సుమాంజలు. ఈ రోజు క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది రెడ్డి సంఘం ఆధ్వర్యంలో. ఇది ఇయర్ మారుతుంది కాబట్టి 25వ సంవత్సరానికి ప్లస్ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు జరుగుతుంది. అంతేకాకుండా గతంలో నిర్వహించిన వనభోజన కార్యక్రమము, దీపోత్సవం కార్యక్రమము, 2 కార్యక్రమాలు విజయవంతంగా జరగడము, ప్రజలందరూ రెడ్డి సంఘం ప్రజలందరూ దీనికి సహకరించడము, కార్యకర్తలందరూ తమ శక్తి వంచన లేకుండా కృషి చేసి ప్రతి ఒక్కరిని కలవడము, వారందరినీ దీంట్లో భాగస్వామ్యం చేయడము, ఈ విధంగా చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి ఇక మీదట కూడా మనం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమంలో ఒక హిందూ కార్యక్రమంగా ఇది జరిగి ఇంకా మొత్తం ఒక దేశభక్తిని, దైవభక్తిని, ఒక మన సంఘాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ మనం వెళ్ళాలని కోరుకుంటున్నాను. రెడ్డి సేవా సంఘం నంద్యాల ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి కార్తీక దీపోత్సవం, వనభోజనాలు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు విజయవంతంగా అందరి సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండరు ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యంగా ఈ 10 సంవత్సరాలు మనకు ఆర్థికంగా సహకరించినటువంటి రెడ్డి కుటుంబంలో పెద్దలకు, మరీ ముఖ్యంగా ఈ 10 సంవత్సరాలు సంఘం కోసం తిరిగినటువంటి క్రియాశీల కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను.
భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఈ కార్యక్రమాలతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగి మన సంఘం మిగతా సంఘాలకు ఎవరికి వ్యతిరేకం కాదని, మన సంఘం మనలో కింద ఎవరైతే ఉన్నారో కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ సమాజంలో మిగతా సంఘాల వారందరికీ కూడా ఆదర్శంగా మన సంఘం ఉండే విధంగా ఉండాలని, ఇదే ఐక్యతతో ముందుకు సాగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. మరీ ముఖ్యంగా నంద్యాల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్డి కుటుంబ సభ్యులకు మరియు మిగిలిన వారందరికీ కూడా ఈ సంవత్సరం వారి కుటుంబంలో వారు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల విద్యుత్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక విద్యుత్ కార్యాలయంలోని ఏడీ రమేష్ కుమార్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారుల ఆదేశాల మేరకు పూలదండలు, బొకేలను సిబ్బంది నిషేధించి పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ చేస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అధికారులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అధికారులకు అందజేశారు. సిబ్బంది నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ రమేష్ కుమార్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో విద్యాశాఖ సిబ్బందికి మంచి జరగాలని, 2024లో విజయవంతంగా సిబ్బంది పని బాగా చేశారని, అదేవిధంగా 2025లో కూడా సిబ్బంది గత సంవత్సరం కాడికి ఇంకా పట్టణ ప్రజలకు విద్యుత్ పట్టణ ఏ అవసరం వచ్చినా కూడా అందుబాటులో ఉండాలని, సహకారాలు అందించాలని, సిబ్బందికి ఏ అవసరం వచ్చినా నా వంతు సహాయ సహకారాలు అందిస్తా అన్నారు. థ్యాంక్ యూ. కష్టపడి ప్రతి నెల థ్యాంక్ యూ. సెక్షన్ కొంచెం తక్కువ వచ్చింది కలెక్షన్, 6 నుంచి వస్తుంది కాబట్టి గుడ్ మార్నింగ్. నా పేరు రమేష్ కుమార్. నేను నంద్యాల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. గత 3 నెలల నుంచి కొత్తగా వచ్చినాను. అందరికి ముఖ్యంగా నంద్యాల విద్యుత్ వినియోగదారులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాటితో పాటు మా నంద్యాల 3 సెక్షన్ల స్టాఫ్కి, విద్యుత్ వినియోగదారులకి, మా విద్యుత్ స్టాఫ్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో అందరికీ ఏ విధంగా వాళ్ళు ఏ డిసిషన్స్ తీసుకుంటారో ఆ డిసిషన్స్ అన్ని నెరవేరాలని, అదేవిధంగా సంస్థకు పాటుపడి సంస్థను పురోగతిలో ఉంచాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
దా ప్రసాద్ కృప ముందుకు రా కృప. దా ప్రసాద్ నిలబడదురా ఏం చేయకుండా కృప. అంతేలే అంతేలే. నంద్యాల పట్టణ ప్రజలకు మరియు విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఈ సంవత్సరం 2025 జనవరి 1వ తారీఖు నూతన సంవత్సర శుభాకాంక్షలను పురస్కరించుకొని D2 సెక్షన్లో సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా మేము ఈ సంవత్సరం చేసిన కొత్త విషయం ఏమంటే, ప్రతి సంవత్సరము బొకేలు పూలదండలతో వేడుకలు జరుపుకునే వాళ్ళం. ఈసారి ప్రత్యేకంగా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మా యొక్క స్టాఫ్ అందరూ మా దగ్గరికి వచ్చి బుక్స్, పెన్స్, జామెట్రికల్ బాక్స్, స్కేల్స్, రకరకాల పిల్లలకు ఉపయోగపడేటివన్నీ తీసుకొని వచ్చినారు. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. మా ఉన్నతాధికారులు కూడా ఎవరే కానీ బొకేలు పూలదండలను ఈసారి అవాయిడ్ చేశారు. వాళ్ళ ఆదేశాల ప్రకారమే మేము నడుచుకుంటున్నాము. ఈ బుక్స్ అన్ని తీసుకొని ఎక్కడైనా పూర్ పిల్లలకు, బీద పిల్లలకు స్కూళ్ళల్లో, ఎలిమెంటరీ స్కూళ్ళల్లో వాళ్ళకి ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము. కాబట్టి మా యొక్క స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరూ ఆ ఆదేశాలు పాటించారు. అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మరియు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారునికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో ఉన్న మీ సేవా సెంటర్ల సిబ్బందితో ఆధార్ నమోదు ప్రక్రియపై ఉన్నతాధికారుల సమావేశం. ఆధార్ నమోదుల మార్పులు, చేర్పులు, కొత్త ఆధార్ నమోదు చేసుకోవాలని మున్సిపల్ కార్యాలయంలో మీ సేవా సెంటర్ వారితో సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రజలకు ఆధార్ నమోదుతో చురుకుగా పనిచేయాలని, ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు ప్రక్రియను నమోదు చేయించుకోవాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. వర్క్ అంటే చెప్తాను. ఇప్పుడు ఒక వర్క్ చేస్తాం, డిపార్ట్మెంట్ వరకు ఓకే చేయాలంటే అది కొంచెం వాస్తవమే, కానీ తప్పదు. అది కొద్దిగా మనం కూడా ప్రియారిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ముందేది వెనకలేదు, సర్వే ఉంది, PCA ఉంది, జియో ట్యాగింగ్ ఉంది. ఇవన్నీ అందరూ పరిశీలి చేస్తుంటే కొత్తవే కాదు. కానీ ఇన్వెన్షన్ టు దట్ మున్సిపల్ కలెక్షన్స్, ఈ రొటీన్ మనకు ప్రాబ్లమ్స్ సంబంధించినవి ఉంటాయి. దీన్ని ప్రియారిటైజ్ చేసుకోవాలి. వీలు కావాలి. ఆధార్ అనేది ఆధారం కాబట్టి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశంతో జిల్లాలో ఏ ఒక్కరు కూడా ఆధార్ లేకుండా ఉండకూడదు అనేది మెయిన్ ఫోకస్ చేయడం జరిగింది. ఇందులో కొంచెం డేటా చూసినప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పడము, ఆధార్ కార్డు తీసుకున్నప్పటి నుంచి కూడా అది అప్డేట్ చేయకపోవడము, తర్వాత ఈ శిశు ఆధార్ 0 నుంచి 5 సంవత్సరాల వరకు, 0 నుంచి 5 సంవత్సరాల బాలబాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కొన్నిసార్లు లేకపోవడము, వాళ్ళందరికీ కూడా ఆధార్ ప్రొవైడ్ చేయాలని ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్, CSC కేంద్రాలు, మీ సేవా సెంటర్ కేంద్రాలతో పాటు GSWS డిపార్ట్మెంట్లో ఉండే కేంద్రాలతో సహా దాన్ని మనకు ఉండే ఈ 25-30 వేల మందికి కూడా ఈ ఆధార్ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది DIO శివారెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇందులో ఉండే సమస్యలు ఏంటివి, ఏ రకంగా మనం దాన్ని అచీవ్ చేసి ముందుకెళ్ళగలము, మనం వీలైనంత తొందరలో అంటే జనవరి 2025 లోపల అందరికీ ఏ రకంగా ప్రొవైడ్ చేయగలం అనే ఉద్దేశంతో దీనిలో లోటుపాట్లను గుర్తించి సరిచేసి దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మీటింగ్ అందరికీ ఆధార్ ఇవ్వడమే మెయిన్ ఉద్దేశం. ఆధార్ సంబంధించి అప్డేషన్ కు GSWS హైందవ శంకరావ సభకు లక్షలాదిగా తరలిరండి. బనగానపల్లి నియోజకవర్గ కన్వీనర్ బీజేపీ BV సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయవాది మరియు బనగానపల్లి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ BV సుబ్బారెడ్డి మాట్లాడుతూ హిందువులకు హైందవ శంకరావ సమావేశానికి ముఖ్య అతిథిగా RSS ప్రాంత శారీరక ప్రచారక్ చంద్రశేఖర్ పాల్గొని హిందూ దేవాలయాల నిర్వహణ బాధ్యతను హిందూ సమాజానికి అప్పగించాలి అంటూ లక్షలాది హిందూ బంధువులతో హైందవ శంకరావం పేరుతో భారీ బహిరంగ సభ 5వ తేదీన ఆదివారం నాడు విజయవాడలో జరగబోతుంది. హిందూ సంఘటన శక్తి నిరూపించే ఈ మహా ఉద్యమంలో మన బనగానపల్లి నియోజకవర్గ మండలం నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, నాగేశ్వర్ రెడ్డి, హరికృష్ణ, లోకేశ్వర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, అంజీ పాల్గొన్నారు. హైందవ బంధువులారా, 5వ తారీఖున విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా హిందూ బంధువులతో ఎంతోమంది రాజకీయ నాయకులతో భారతీయ జనతా పార్టీ
వివిధ కుల సంఘాలు, ఎన్నో బయోటెక్ వర్గాలన్నీ కూడా సమూహంగా హైందవ శంఖారావం పూరించటానికి సన్నిద్ధమైనటువంటి స్థలం గన్నవరం ఎయిర్పోర్ట్. తరలి రండి, లక్షలాది ప్రజలు, హైందవ సోదరులు అందరూ కూడా ఈ యొక్క హైందవ సమర శంఖారావం పూరించవలసిన సమయం మనకు ఆసన్నమైంది. మన దేవాలయాలు, మన దేవాలయ భూములు, మన హిందువులు ఐక్యతను ప్రపంచం చాటి చెప్పవలసిన రోజు. ఎవరు కూడా హిందూ బంధువులందరూ కూడా రైళ్లకు, బస్సులకు, సొంత వాహనాలకు, చివరికి పాదయాత్ర చేసుకుంటూ వచ్చి హైందవ శంఖారావం యొక్క సభను దిగ్విజయం చేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం మాది, హిందువులది అన్న నినాదాన్ని గన్నవరం దగ్గర జరపబో హైందవ శంఖారావంలో ఒక ఉప్పెన కనిపించాలి. అక్కడ హిందూ బంధువులందరూ కూడా ఎవరి వాహనాలలో వారు, ఎవరి సంఖ్యతో వాళ్ళు, ప్రతి ఒక్క హిందూ బంధువులు పార్టీలకు అతీతము. తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన పార్టీ కాదు, వైఎస్ఆర్సిపి పార్టీ కాదు. ప్రతి పార్టీ వాడు, హిందువులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హైందవ సమాజం కొరకు తరలి రావలసినటువంటి సమయం ఆసన్నమైంది. రండి, తరలి రండి, హిందువుల బలాన్ని నిరూపించండి, హిందువుల దేవాలయాలను కాపాడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో నూతన సంవత్సర సందర్భంగా విద్యుత్ శాఖ డిఏ శ్రీనివాసరెడ్డికి సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పుస్తకాలు, పెన్సిల్స్, పెన్నులు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల పరిధిలో ఉన్న సబ్స్టేషన్ కు పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది భారీ ఎత్తున పాల్గొని శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఏఈ రామయ్యను శ్రీనివాసరెడ్డి అభినందించారు. రామయ్య సిబ్బందితో పని చేయించుకోవడం విధానాన్ని, పెండింగ్ లో ఉన్న బిల్లులను వసూలు చేయడం కానీ విద్యుత్ పట్ల ఎలాంటి కంప్లైంట్లు రాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పనిచేస్తున్నాడని డైనమిక్ ఏఈ రామయ్య అభినందించారు. అదేవిధంగా ఏఈ నాగరాజు పలు సబ్స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా డిఏ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సిబ్బంది గత సంవత్సరంలో విద్యుత్ సమస్య వస్తే వెంటనే స్పందించి పనిచేయడం జరిగిందని, ఈ సందర్భంగా సిబ్బందిని అభినందించడం జరిగిందన్నారు. అదేవిధంగా 2025లో విద్యుత్ సమస్యలు రాకుండా మెరుగైన విద్యుత్ అందించాలని, సిబ్బందికి ఏ అవసరం వచ్చినా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. సార్ First of all, I wish you all the best for your entire team of కూడా ఇస్తాము. డివిజన్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్తాం. సపరేట్ ఫోటో కావాలి. హెడ్ క్వార్టర్ సార్ అంటే మా సెక్షన్ తరఫున బుక్స్ సార్ ఎల్ఐ గారు సార్ బుక్స్ అన్ని సార్ డీటీ సెక్షన్ మీ యొక్క సహకారం ఫుల్ కావాలి సార్. అందుకోసం వాళ్ళు లావు తెచ్చినాం ఫస్ట్. అందులో అందరికంటే లావు తెచ్చినాం సార్. బరువు ఎక్కువ ఉంది సార్. మా లైన్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ సార్, వాళ్ళన్న లైట్ శంకర్ సార్, సబ్ ఇంజనీర్ విజయ్ సార్, సంజీవ్ కుమార్ సార్, మీనా కుమార్ సార్, నూరు బాష సార్, చిరంజీవి సార్, హరి సార్, ఇది మన D1 రామ్మోహన్ D2 సార్, ఒక్క నిమిషం మోహన్ లైన్ సార్,
అక్రమ్ సార్, వసీం అక్రమ్ సార్, ఫాస్ట్ బౌలర్. హరి సార్, శాసించినాడు సార్. చందు సార్, జేఎల్ఎం. దాస్, జేఎల్ఎం సార్. హబీబ్ ఆపరేటర్ సార్. ఆదం బాషా లైన్మెన్ సార్. మా ఇంగ్లీష్ సార్ సార్ ప్రసాద్ ఒక్క నిమిషం సార్. ఎస్ సార్. అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం. I am heartily congratulates to all your D2 staff for achieving 100%. Thank you, sir. Under the critical conditions without having any arrears. Sir, కలెక్షన్స్ ఇచ్చారు, అరియర్స్ లేకుండా. ఓన్లీ కరెంట్ మంత్ డిమాండ్ మీదనే సార్ ఇంటింటికి వెళ్తూ 4-5 రోజులు డ్యూ డేట్స్ ఉన్నా కూడా ఎక్సలెంట్ ఎఫర్ట్ చేశారు. అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ యువర్ ఏఈ. మీ కోఆపరేషన్ సార్, మా ఏడి గారు మీ కోఆపరేషన్. ఏం లేదు కోఆపరేషన్, నేను దిశానిర్దేశం చేసేవానే అమలు చేసే. ఎవరికైనా పై ఆఫీసర్ల సపోర్ట్ ఉంటేనే సార్ ముందుకు పోతాం. ఇప్పటికీ ఉంటుంది, తప్పకుండా నా కోఆపరేషన్ ఉంటుంది. టౌన్లో కొన్ని రెవెన్యూ మన పారామీటర్స్ బాగున్నాయి కానీ కొద్దిగా సమస్యలు అదే లో వోల్టేజ్లు ఓవర్లోడింగ్ ఉన్నాయి. దానికి కావాల్సిన కోఆపరేషన్ చేస్తాం సార్. ఈ 2 monthsలో ఇబ్బంది పడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఎటువంటి కామెంట్స్ లేకుండా చేసుకునే దానికి ఏర్పాటు చేస్తాము. ఇది అయిపోతూనే ఓకే. థ్యాంక్ యూ సార్ సార్ ఒక్క నిమిషం సార్. స్టాఫ్ రమ్మని సార్ ఓకే. సార్ థ్యాంక్ యూ. కంటిన్యూ అరియర్స్ అదే రెగ్యులర్గా అరియర్స్ ఉంటే పోయి డిసైడ్ చేసి ఇంటికి పోయి మనం అడుక్కొని కన్జ్యూమర్స్ 100% ఇచ్చారు. కంగ్రాట్స్ ఫర్ యూ అండ్ యువర్ టీమ్ రవి. ఐ రిక్వెస్ట్ టు మెయింటైన్ సేమ్ టెంపో ఇన్ కమింగ్ డేస్ ఆల్సో. ఓకే, చెప్పి పెట్టి లేదంటే కొంచెం ఒక్క నిమిషం సార్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఆఫ్ 2025. సార్ ఒక నిమిషం సార్. ఉండలేదు సార్. సార్ నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ దగ్గర శ్రీ జంబుల పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా వెలసిన షిరిడి సాయిబాబా దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ గానామృతం ఘనంగా నిర్వహించారు. పట్టణ ప్రజలు భక్తులు వెంకటేశ్వర స్వామి మాల ధరించిన స్వాములు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. చక్కగా వ్రాయించబడి ఉన్నాయి. వెండి శుభ్రంగా కలిసి రూపంలో అక్కడ
ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న జమ్ములాపరిషి దేవాలయానికి ఎదురుగా ఉన్న బాబా గుడి నందు ఈరోజు గురువారం నాడు అగ్రివాచార్య యొక్క ప్రసంగం జరిగింది. అలాగే గురువారం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడానికి పాలూరు పద్మజారి గారి యొక్క కూతురు అల్లుళ్ళ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపిస్తున్నారు. వారు చాలా గొప్పగా గానాన్ని చేస్తున్నారు. అలాగే అగ్రివాచార్య గారు కూడా చాలా గొప్పగా చెప్పారు. అలాగే ఎవరైనా భక్తాదులు అక్కడ చేసుకోదలుచుకుంటే కళ్యాణం చేయించాలనుకున్నా ఏం చేయించాలనుకున్నా ఇక్కడ చేయించుకుంటారని, ఒకవేళ లేకపోతే ఈ గుడివార వారి యొక్క గానామృతాన్ని వాళ్ళ ఇంటి దగ్గర కానీ కళ్యాణ ముందు కానీ చేయించుకుంటారని ఆశిస్తున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ఎవరైనా భక్తాదులు ఇంకా సహకరించాలని కోరుతున్నాను. ఈ ఆలయం ముందు ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ప్రతి భక్తులు ఇక్కడ అన్నాన్ని సహకరించాలని, ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను. జై సాయిరామ్. నిత్యం వందల మందితో లారీలు, బస్సులు, ట్రాక్టర్లు, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా ఉండడం వల్ల నిత్యం బనగానపల్లె పట్టణంలోని సుంకులమ్మ గుడి వద్దనున్న మలుపు వద్ద ట్రాఫిక్ అంతరాయం కావడం వల్ల ప్రతిరోజు ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారని, ఎంతమంది నాయకులు మారుతున్నా ఆ మలుపుల జీవితాలలో మలుపు మారడం లేదు అంటూ గతంలో అక్కడ ప్రమాదాలు జరిగే మరణాలు సంభవించిన రోజులు కూడా ఉన్నాయని, ఇప్పటికైనా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో ఈ మలుపు వద్ద ఏదైనా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల రెడ్డి సేవా సంఘ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు రెడ్డి సేవా సంఘ నాయకులు. నంద్యాల విద్యుత్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. విద్యుత్ సమస్య రాకుండా కలసికట్టుగా పనిచేయాలి ఏడి రమేష్ కుమార్. నంద్యాలలో ఉన్న మీ సేవా సెంటర్ల సిబ్బందితో ఆధార్ నమోదు ప్రక్రియపై ఉన్నతాధికారుల సమావేశం. హైందవ శంకరావ సభకు లక్షలాదిగా తరలిరండి. బనగానపల్లె నియోజకవర్గ గవర్నర్ బీజేపీ బివి సుబ్బారెడ్డి పిలుపు. విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, సిబ్బంది. నంద్యాల శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో వెంకటేశ్వర గానామృతం. భారీ ఎత్తున పాల్గొన్న భక్తులు. నిత్యం వందల మందితో లారీలు, బస్సులు, ట్రాక్టర్లు ప్రమాదాలు గురవుతున్నాయి. అధికారులు పట్టించుకోండి, వాహనదారులు ఆవేదన.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.